ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. కల్పలతారెడ్డి భర్త ప్రతాప్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేసింది. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఈ మెమో జారీ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఆయన విధుల్లో లేరని, సెలవులో ఉన్నారని ప్రభుత్వమే చెప్తోంది. అలాంటప్పుడు అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందని మండిపడుతున్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తినందుకు తన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత టార్గెట్ చేస్తే తన పోరాటం అంత ఉధృతం చేస్తానని హెచ్చరించారు కల్పలతారెడ్డి. నేను టీచర్స్ ఎమ్మెల్సీగా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకవైపు ఉద్యోగస్తుల నుంచి వాళ్ళ హక్కుగా రావాల్సినవి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కక్ష సాధింపు కాదా అని నేను అడుగుతున్నా. దీనికి నిదర్శనం ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారికి, ఆయన ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ జేడీగా వర్క్ చేస్తున్నారు. ఆయనకు ఛార్జ్ మెమోను ఇవ్వడు. ప్రతాప్ రెడ్డి గారు నా హస్బెండ్ అధికార దుర్వినియోగం చేశారని అనేకమైన ఆరోపణలు ఈరోజు చేస్తుండడం నిజంగా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. అధికారం దుర్వినియోగం ప్రతాప్ రెడ్డి గారు చేయాలనుకుంటే ఆ రోజు ఎందుకు లీవులో వెళ్తారు? సెలవులో ఉంటే ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు? ఈ ప్రభుత్వము ప్రతాప్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. నా గొంతును నొక్కాలని చూస్తే ఇంకా ముందుగా నేను ఉద్యోగ సంఘాలతో, వాళ్ళతో కూడా కలిసి పోరాటాలకు సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.